హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైంది వార్త. రాష్ట్రంలో మరో విషాద ఘటన అండి. 10 మంది కన్నుమూత. మరి ఆ వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం. నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఎవరికి రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే మిజోరంలో విషాదం చోటు చేసుకుందండి. ఐజ్వాల్ జిల్లాలో గ్రానైట్ క్వారీలో కూలీ వాళ్లకు 10 మంది వరకు కార్మికులు మృతి చెందినట్టు చెప్తున్నారు. పలువురు శిథిలాల కింద అయితే చిక్కుకున్నారని చెప్తున్నారు. పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షంలో కారణంగా సహాయక చర్యలకు కూడా ఆటంకం కలుగుతోందని చెప్తున్నారు. మరోవైపు భారీ వర్షాలు, ఒకవైపు కొండ చర్యలు విడిగి పడుతున్న ఘటనలతో ఐజ్వాల్లో పాఠశాలలను మూసివేశారు. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. జాతీయ రహదారి 6 పైన కొండ చర్యలు విడిగిపడడంతో ఐజ్వాల్కు ఇతర ప్రాంతాల నుంచి సంబంధాలు తెగిపోయాయి. మరో 2 రోజులు అస్సాం తదితర ఈశాన్య రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోందండి. సో ఈ నేపథ్యంలో మిజోరంలో అయితే ఈ విధంగా ఘటన అయితే చోటు చేసుకుంది. సో వాతావరణ శాఖ కూడా హెచ్చరించిందండి. సో ఎవరు కూడా బయటికి రావద్దు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి. అంటే బయటికి ఎవరు రాకూడదు, అత్యవసరం అయితే తప్ప. స్కూళ్ళు, పాఠశాలలు కూడా మూసివేసిన పరిస్థితి అండి. సో ఈ ఘటనలో 10 మందికి పైగా అయితే ఇలా జరిగినట్టు చెప్తూ ఉన్నారు.